హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఆర్కే. మనం లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్స్లో ప్రాబ్లమ్స్ చేస్తున్నాము. ఎలా చేయాలో నేను చూడండి. ఇప్పుడు లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఒక థీరం చెప్తాను చూడండి. థీరం ఏమిటంటే, ఈ థీరం షిఫ్టింగ్ థీరం, ఫస్ట్ షిఫ్టింగ్ థీరం అని చెప్పింది. ఫస్ట్ షిఫ్టింగ్ థీరం ఓకే. స్టేట్మెంట్ ఏంటంటే, మనకి లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ అనే ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ పి అయితే కనుక మనకి ఒక రీప్లేస్ చేసే వాల్యూని సింప్లిఫై చేసుకుని ఒక థియరం లాగా వచ్చింది. దాని మీద ప్రాబ్లమ్స్ కూడా మనం చేసాం. ఒకసారి చూడండి స్టేట్మెంట్. ఇఫ్ లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ is equal to f of t అయితే కనుక దెన్ లాప్లాస్ ఆఫ్ e పవర్ at, అంటే మనం ఫంక్షన్ ఎలా క్రియేట్ అవుతుంది, e పవర్, ఇది f of t ప్లేస్లో e పవర్ at f of t అంటే లాప్లాస్ ఆఫ్ f of t అని చెప్తున్నాం. ఇదంతా కూడా f of t అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు f of p మైనస్ ఏ అని చెప్పి మనం చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ p మైనస్ ఏ రీప్లేస్ చేస్తున్నాం. ఇప్పుడు చూడండి ఒకసారి ప్రూఫ్ ఎలా వస్తుందంటే, మనం జనరల్గా లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ జనరేటింగ్ ఫార్ములా ఉంది. లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్స్లో లాప్లాస్ వీ నో, మనకి ఏం తెలుసు అంటే లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ అనే ఫంక్షన్. యాక్చువల్గా లాప్లాస్ ఏంటి, ఎఫ్ ఆఫ్ టీ అనే ఫంక్షన్ తీసుకుని దాన్ని పీలోకి మనం ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటాం. సో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అయింది. లాప్లాస్ అప్లికేషన్ అప్లై చేస్తూ టీ అనే ఫంక్షన్స్ని పి అనే టర్మ్స్లోకి మార్చుకోవడం, చేంజ్ చేస్తున్నాం. దీని మీనింగ్ ఏంటంటే ఇంటిగ్రల్ 0 to infinity e పవర్ మైనస్ పిటి ఎఫ్ ఆఫ్ టీ డిటి. ఇది మారదు. ఇంటిగ్రల్ 0 to infinity, 0 నుంచి ఇన్ఫినిటీ దాకా e పవర్ మైనస్ పిటి ఎఫ్ ఆఫ్ టీ డిటి అని చేంజ్ అవుతుంది. దిస్ ఇస్ ద జనరేటింగ్ ఫార్ములా. ఇప్పుడు చూడండి, ఎఫ్ ఆఫ్ టీ అంటే మనం తీసుకున్నది ఇక్కడ లాప్లాస్ ఎఫ్ ఆఫ్ టీలా ఉంది, దాని వాల్యూ ఇదని చెప్పాలి. చూద్దాం. లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ప్లేస్లో ఇది రాయండి. మనం ఫైండ్ చేయాల్సిందేంటి, ఈ పవర్ ఏటీ ఎఫ్ ఆఫ్ టీ. దీన్ని సింప్లిఫై చేయడానికి ముందు మనం సబ్స్టిట్యూట్ చేసి అప్లికేషన్స్లోకి వెళ్దాం. ఇది లాప్లాస్ ఎఫ్ ఆఫ్ టీలా ఉంది కాబట్టి మన రిజల్ట్ని బట్టి 0 to infinity ఈ పవర్ మైనస్ పిటి ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ అంటే ఇదంతా వచ్చేస్తుంది. ఈ పవర్ పిటి ఇంటూ ఈ పవర్ ఏటీ ఎఫ్ ఆఫ్ టీ డిటి అవుతుంది. అంతే కదమ్మా. మనకి ఈ పవర్ మైనస్ పిటి ఎఫ్ ఆఫ్ టీ, వాట్ ఈస్ ఎఫ్ ఆఫ్ టీ అది రాసేస్తాం. ఇప్పుడు మనం బేసెస్ ఈక్వల్గా ఉన్నాయి, మల్టిప్లికేషన్ జరుగుతోంది, పవర్స్ని కలపాలి. మన మైండ్లో బేసిక్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. దాన్ని ఏమో రాస్తాం, 0 to infinity ఈ పవర్ మైనస్ పిటి ప్లస్ ఏటీ. చూడండి, మైనస్ పిటి ప్లస్ ఏటీ ఈ రెండింటి కలిపేశాను, ఎఫ్ ఆఫ్ టీ డిటి ఉంచేసాను. ఏమ్మా, ఇప్పుడు మైనస్ పిటి ప్లస్ ఏటీని కలిపినప్పుడు ఇక్కడ టీని కామన్ చేయొచ్చు. అక్కడ మిగిలేదంతా మైనస్ పి ప్లస్ ఏ మిగులుతుంది. అందులోంచి మైనస్ని కూడా బయటకు తీయచ్చు. తీస్తే ఏం జరుగుతుందో చూడండి. ఇంటిగ్రల్ 0 to infinity ఈ పవర్ మైనస్ కామన్ చేస్తున్నాను అంటే ఇక్కడ పి మైనస్ ఏ అనేది కనబడాలి. అప్పుడు మైనస్ ఆఫ్ పి మైనస్ ఏ, టీ బయటికి తీసేసాను. ఈ పార్ట్కి సంబంధించి చూడండి ఒకసారి. టీ అనే దాన్ని బయటికి తీశాను, మైనస్ పి ప్లస్ ఏ ఉంది. యాక్చువల్గా మైనస్ కూడా బయటికి తీస్తే పి మైనస్ ఏ అవుతుంది. చూడండి, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ పి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఏ సరిపోయింది. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ టీ డిటి ఉంది ఇక్కడ, ఎఫ్ ఆఫ్ టీ డిటి. ఇప్పుడు ఒక్కసారి చూడండి, మనకి ఒక రిజల్ట్ ఉంది.
ఇంటిగ్రల్ 0 to infinity e power minus pt f of t dt. దీన్ని మనం ఏమని రాస్తాము? లాప్లాస్ ఎఫ్ ఆఫ్ టీలో ఎఫ్ ఆఫ్ పి కింద తీసుకుంటాం. దీన్ని మనం రాసేది ఏంటంటే ఎఫ్ ఆఫ్ పి అంటాము. ఈ ఫార్ములాని ఎఫ్ ఆఫ్ టీ అనే ఫంక్షన్ లాప్లాస్ అప్లై అయినప్పుడు ఎఫ్ ఆఫ్ పిలోకి మారుస్తున్నాం బై అవర్ కన్వీనియన్స్ ఫార్ములాస్. ఇప్పుడు చూడండి, లాప్లాస్ ఎఫ్ ఆఫ్ టీ అనే దానికి వచ్చిన ఫార్ములాని ఎఫ్ ఆఫ్ పి కింద తీసుకున్నప్పుడు ఇక్కడ పి మైనస్ పిటి మైనస్ పి మైనస్ ఏటి, ఇక్కడ ఏ మారింది? పి ప్లేస్లో పి మైనస్ ఏ వచ్చింది. మిగిలినవన్నీ సమానంగా ఉన్నాయి, అవునా కదా? చిన్న అబ్జర్వేషన్ చూడండి, దీని నుంచి మనం మార్చుకుంటే ఇక్కడ వచ్చాం. ఈ పవర్ మైనస్ పిటి, ఈ పవర్ మైనస్ పి మైనస్ ఏటి, ఎఫ్ ఆఫ్ టి డిటి ఏం మారింది? పి ప్లేస్లో పి మైనస్ ఏ వచ్చింది, ఇక్కడ పి ప్లేస్లో పి మైనస్ ఏ రావాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ పి మైనస్ ఏ. మనం రిజల్ట్ ప్రూవ్ చేయాల్సింది కూడా ఎఫ్ ఆఫ్ పి మైనస్ ఏ. ఇది మనకి షిఫ్టింగ్ ప్రాపర్టీ. ఒక షిఫ్టింగ్ అంటే పి మైనస్ ఏ ప్లేస్లో పి షిఫ్ట్ చేసినప్పుడు ఇలా చేంజ్ అవుతుంది. ఇది మనకి థియరము, రిజల్ట్. దీని మీద చాలా ప్రాబ్లమ్స్ మనం చేస్తాం. అన్ని జాగ్రత్తగా నేర్చుకోండి, జాగ్రత్తగా ఒకసారి చూడండి. ఏమో. థ్యాంక్ యూ.